పాక్ ఆందోళనకారులపై యుఎస్ మిలిటరీ ఉక్కుపాదం మోపింది. కరాచీలో యుఎస్ కాన్సులేట్పై దాడికి పాల్పడ్డ నిరసనకారులపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 8 మంది పాక్ పౌరులు చనిపోగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో పాక్లోని యుఎస్ కాన్సులేట్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కరాచీలో ఇరాన్ సుప్రీం లీడర్ మృతిని నిరసిస్తూ రోడ్డెక్కిన షియా వర్గం యుఎస్ కాన్సులేట్పై అటాక్ చేసింది. కర్రలు, రాళ్లు, ఇనుపరాడ్లతో అద్దాలు ధ్వంసం చేసింది. పరిస్థితి అదుపు తప్పడంతో అమెరికా మిలిటరీ కాల్పులు జరిపింది. పాక్ ఆందోళనకారులపై యుఎస్ మిలిటరీ ఉక్కుపాదం మోపింది. కరాచీలో యుఎస్ కాన్సులేట్పై దాడికి పాల్పడ్డ నిరసనకారులపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 8 మంది పాక్ పౌరులు చనిపోగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో పాక్లోని యుఎస్ కాన్సులేట్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కరాచీలో ఇరాన్ సుప్రీం లీడర్ మృతిని నిరసిస్తూ రోడ్డెక్కిన షియా వర్గం యుఎస్ కాన్సులేట్పై అటాక్ చేసింది. కర్రలు, రాళ్లు, ఇనుపరాడ్లతో అద్దాలు ధ్వంసం చేసింది. పరిస్థితి అదుపు తప్పడంతో అమెరికా మిలిటరీ కాల్పులు జరిపింది. పాక్ ఆందోళనకారులపై యుఎస్ మిలిటరీ ఉక్కుపాదం మోపింది. కరాచీలో యుఎస్ కాన్సులేట్పై దాడికి పాల్పడ్డ నిరసనకారులపై కాల్పులు జరిపింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ప్రస్తుతము ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీటి మధ్య తలెత్తినటువంటి యుద్ధ వాతావరణం వివిధ దేశాలకు కూడా విస్తరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లోనూ ఏదైతే ఇరాన్కు మద్దతుగా జరుగుతున్నటువంటి ఆందోళన మరింత ఉధృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా పాకిస్తాన్ కరాచీలో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్కు నిప్పు పెట్టారు. పెద్ద ఎత్తున దాడి చేసే ప్రయత్నం చేశారు ఎవరైతే ఇరాన్కు మద్దతుదారులుగా చేసినటువంటి ఆందోళనకర్తలు. సో ఈ నేపథ్యంలో అక్కడున్నటువంటి యుఎస్ ఆర్మీ వెంటనే స్పందించింది. మొదట హెచ్చరికలు జారీ చేసింది, ఆ తర్వాత టియర్ గ్యాస్ వదిలింది. అయినా కూడా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో ఏకంగా కాల్పులు కూడా జరిపారు. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దాదాపు 30-40 మందికి గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తుంది. ఏ విధంగానైతే ఇరాన్కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఇజ్రాయెల్ ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని చెప్పింది. అమెరికా కూడా స్పష్టమైనటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వాళ్ళు చేసినటువంటి న్యూక్లియర్ పరిశోధనలకు సంబంధించి ఇరాన్ ఏ విధంగానైతే న్యూక్లియర్ బాంబును రెడీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రపంచానికే ముప్పుగా మారుతుంది. ముఖ్యంగా అమెరికాను టార్గెట్ చేయబోతున్నారు. అమెరికా ప్రజలను రక్షించుకోవాలంటే ఇరాన్ పైన దాడి తప్పదు. ముఖ్యంగా ఇరాన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆలీ ఖమేనీని అంతు చేస్తామంటూ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది అమెరికా. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రివెంటివ్ స్ట్రైక్ పేరుతో చేసినటువంటి లయన్ రోరర్కి సంబంధించినటువంటి ఆపరేషన్లో భాగంగా ఖమేనీని ఖతం చేశారు. దానికి సంబంధించినటువంటి అధికార ప్రకటన తర్వాత వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఇరాన్ మద్దతుదారులు అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలపైన, ముఖ్యంగా యుఎస్ కాన్సులేట్లపైన ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పాకిస్తాన్లో ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇరాన్ మద్దతుదారులందరూ కూడా ఏకంగా పాకిస్తాన్లో కరాచీలో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్కు వెళ్ళడం, అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం, కొంతమంది నిప్పు పెడితే మరికొంతమంది కర్రలతో, రాడ్లతో దాడి చేశారు. సో వాళ్ళను ఏ విధంగానైతే నియంత్రించేటటువంటి ప్రయత్నంలో భాగంగా కాన్సులేట్లో ఉన్నటువంటి యుఎస్ ఆర్మీ ఏకంగా కాల్పులు జరిపింది. దాంతో ఇప్పుడు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏకంగా అంతటా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే విధంగా కొనసాగితే వివిధ దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ల పరిస్థితి అత్యంత దారుణంగా మారే పరిస్థితి ఉంది. అంతేకాదు ఆ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన చేస్తే, వాళ్ళపైన దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అమెరికా స్థావరాలు, దాంతోపాటు వాళ్ళకు సంబంధించినటువంటి కాన్సులేట్ల దగ్గర పెద్ద ఎత్తున భద్రతను ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు పాకిస్తాన్లో మాత్రం జరిగినటువంటి ఈ దాడిలో దాదాపు అంటే యుఎస్ ఆర్మీ చేసినటువంటి కాల్పుల్లో ఏకంగా 9 మంది మృతి చెందారు, చాలామందికి గాయాలయ్యాయి. సో దీనిపైన పాకిస్తాన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అనేది కూడా ఇప్పుడు అత్యంత కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇరాన్ పైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత అమెరికా ఒక స్పష్టమైనటువంటి ఏదైతే ఈ ఇరాన్ పైన దాడి చేయడము, ఖమేనీని ఖతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. సో ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు. సో తమకున్నటువంటి సోర్సెస్ను తమ ఆర్మీ అధికారుల ద్వారా ప్రస్తుతమైతే మరింత ఏదైతే ప్రతిఘటన దాడులు ఉంటాయనే విషయాన్ని స్పష్టం చేసింది. అందులో భాగంగానే
ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జెరూసలేం, దాంతోపాటు వివిధ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఆర్మీ స్థావరాలపైన కూడా దాడులు కొనసాగుతున్నాయి. అందుకే దుబాయ్ కావచ్చు, మరోవైపు యుఏఈ, ఇతర దేశాల్లో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దాంతో సాధారణ ప్రజలతో పాటు మిగతా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.